హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీఐ సెట్ సంబంధించిన కేటగిరీ బి గైడ్ లైన్స్ ఇక్కడ ఇచ్చాడు. మీరు ఏపీఐ సెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కేటగిరీ బికి సంబంధించిన గైడ్ లైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్లకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏం డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇచ్చాడు. కేటగిరీ బి అంటే కాలేజ్కు సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద 2024-25 ఇయర్కు సంబంధించిన 30% సీట్స్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మేనేజ్మెంట్ షెల్ ఇష్యూ నోటిఫికేషన్ టు ఫిల్ 30% సీట్కు సంబంధించిన నోటిఫికేషన్. ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ సపరేట్గా న్యూస్ పేపర్లో ఇష్యూ చేయాలి. 15% నాన్ ఎన్ఆర్ఐ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటాతో అడ్మిషన్స్ అనేది చేసుకోవాలి. ఇలా ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ లేకపోతే నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళతో ఫిల్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మేనేజ్మెంట్ షెల్ కంప్లీట్ టోటల్ అడ్మిషన్స్ ప్రాసెస్. ఏమేమి చేయాలి? నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవాలి, లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. స్టూడెంట్స్ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ దీనికి సంబంధించి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎవరిని తీసుకోవాలంటే ఐసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళనే కన్సిడర్ చేయాలి. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ వచ్చారు ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అప్పుడు ఏం చేయాలంటే డిగ్రీ బేస్తో డిగ్రీలో ఉండే పర్సంటేజ్ని బట్టి తీసుకోవాలి. డిగ్రీలో అయితే మినిమం 50% ఉండాలి ఎవరికైనా, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. మిగతా క్యాస్ట్ వాళ్ళకు ఓసీబీసీకి 50%, మిగతా వాళ్ళకు 45% ఉండాలి. ఇక్కడ ఇచ్చాడు 45% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళైతే 45%, ఓపెన్ కేటగిరీ అయితే 50% అని ఇచ్చాడు. సో రిజర్వేషన్ వాళ్ళకు 45%, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 50%. వాళ్ళ డిగ్రీ కూడా 10+2+3 అంటే 10th ఇంటర్ డిగ్రీ ఫార్మాట్లో చదివి ఉండాలి. ఓన్లీ 10th డిగ్రీ చదివింటే కాదు, ఇంటర్ చదవకుండా ఓపెన్లో రాసిన వాళ్ళు ఎలిజిబుల్ రారు. సో కేటగిరీ బి కింద ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏంటివి, డేట్ ఏమి, ఎప్పటి లోపల మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనేది పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఒక టేబుల్ లాగా ఇచ్చాడు. సో ఆ టేబుల్ని చూద్దాం ఇప్పుడు. మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఏ కాలేజ్లో అయినా మీరు చేరాలనుకుంటే ఆ కాలేజ్ను డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ అప్లై చేయండి. ఒకవేళ ఆ కాలేజ్ రాదు అనేది మీ మైండ్లో ఉంటే 2-3 కాలేజీలకు మీరు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ కోటా కింద. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ పడి మీకు సీట్ రాకపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2-3 కాలేజీలు కానీ 4 కాలేజీలు కానీ మేనేజ్మెంట్ కోటా కింద అప్లై చేసుకోండి. క్లోజింగ్ డేట్ తర్వాత అప్లికేషన్స్ తీసుకోవద్దండి. సో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేది కానీ మనం చూస్తే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ వేయాలి, మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఈ డేట్ చూద్దాం మనం. ఇక మేనేజ్మెంట్ షెల్ కలెక్ట్ ది ట్యూషన్ ఫీ అంతా మేనేజ్మెంట్ కలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ బికి సంబంధించి సీట్కి ఎంత కలెక్ట్ చేసుకోనిందో అంత కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎనీ ఎక్సెస్ ఫీ కలెక్టెడ్ విల్ అమౌంట్ టు క్యాపిటేషన్ ఫీ అండ్ మేనేజ్మెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ యాక్షన్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేటగిరీ బి సీట్ ఎంత ఉందో అంత ఫీజే కలెక్ట్ చేయాలి. ఎక్కువ తీసుకుంటే మేనేజ్మెంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేనేజ్మెంట్ షెల్ కంప్లై విత్ అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారమే వాళ్ళు కేటగిరీ బికి సంబంధించిన అడ్మిషన్స్ చేసుకోవాలి. ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 39న కమెన్స్మెంట్ ఇవ్వాలి, న్యూస్ పేపర్లో ఇవ్వాలి. తర్వాత కేటగిరీ బికి సంబంధించిన అడ్మిషన్స్ వెబ్ పోర్టల్కి సంబంధించి వెబ్ పోర్టల్లో ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే 30 నుంచి 7th లోపు, 7th అక్టోబర్ లోపు అన్నీ చేసేయాలి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా 7th అక్టోబర్ లాస్ట్. ఇది కాలేజ్ వాళ్ళు చేయాల్సిందే, మీరు కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్ అయితే. అప్లోడింగ్ ఆఫ్ క్యాట్ బి అడ్మిషన్స్ ఇన్ వెబ్ పోర్టల్, వాళ్ళ వెబ్ పోర్టల్ లాగిన్లో కాలేజ్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు, స్టూడెంట్స్ కాదు. చెయ్యకపోతే, ఇచ్చిన డేట్ లోపు చేయకపోతే, 7th లోపు చేయకపోతే 2000 పర్ డే ఫైన్తో 9th వరకు టైం ఉంది కాలేజ్ వాళ్ళకు. సో లేట్ ఫీతో 2000తో పర్ డే, రోజుకు 2000 ఫైన్తో 9th వరకు వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు. అడ్మిషన్స్ అన్ని కాలేజ్ వాళ్ళు 7th లోపలే చేయాలి కాబట్టి మీరు 7th లోపలే అన్ని అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. స్టూడెంట్స్ త్వరగా కాలేజీలు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఆన్లైన్ ఉంటే ఆన్లైన్ చేయండి, ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి
కాలేజ్‌కు సబ్మిట్ చేయండి. కన్సర్న్డ్ కాలేజ్‌కి ఏ కాలేజ్ చేరాలనుకుంటున్నారో ఆ కాలేజ్‌కి వెళ్లి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఏపీఐసెట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ 1200 ఉంది. క్వాలిఫై కాని వాళ్ళకైతే 1600, ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చే వాళ్ళకైతే 5000 అప్లికేషన్ ఫీజ్ తీసుకోవాలి. సో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాలేజ్ వాళ్ళు పాటించి మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయగలరని చెప్పారు. కాలేజ్ వాళ్ళు కాల్ చేయాల్సిన నంబర్ ఇది. సో, మేనేజ్మెంట్ కోటాలో ఏదైనా మీరు కాలేజ్‌లో జాయిన్ కావాలనుకుంటూ ఉంటే, మీరు ఆ కాలేజ్‌ని వెళ్లి కన్సల్ట్ అయ్యి, అప్లికేషన్ ఫీజ్ కట్టేసి, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళకిచ్చారంటే, వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి మీరు సెలెక్టెడా కాదా అనేది పంపిస్తారు. దాన్ని బట్టి మీరు ఫీజ్ కట్టుకోవాలి. ఇంకా కాలేజ్ వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ అంతా ఇక్కడిచ్చాడు. సో, మీకు సంబంధం లేదు స్టూడెంట్స్‌కిది. వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంతైతే కేటగిరీ బికి ఫీజయితే ఫిక్స్ చేసిందో అది ఆన్‌లైన్‌లో పెట్టుంటారు కాలేజ్ వెబ్‌సైట్‌లో. దానికంటే ఎక్కువ ఫీజు తీసుకుంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, సో, మీరు డిమాండ్ బట్టి చాలా ఎక్కువ ఫీజులు అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ముందే కనుక్కొని ఎంత ఫీజుంది డీటెయిల్స్ అన్ని కనుక్కునిన తర్వాత పేమెంట్ చేయండి. అండ్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు సీటొస్తే తర్వాత పేమెంట్ అనేది డీటెయిల్స్ అనేది మీరు కన్సర్న్డ్ కాలేజ్‌కి వెళ్లి కట్టాల్సుంటుంది. మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లాగా ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ పేమెంట్ కాలేజ్‌కు చేయాల్సుంటుంది. ఒకవేళ కాలేజ్ వాళ్ళు కూడా ఆన్‌లైన్ చేయమంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా లింక్ ఉంటే పేమెంట్ లింక్ వాళ్ళు మీకు చెప్తారు. దాని ద్వారా అయినా కట్టుకోవచ్చు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ కోటా. బి కేటగరీకి సంబంధించి ఏపీఐసెట్‌కి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ సీట్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయంటే టోటల్ సీట్స్‌లో 30% ఆఫ్ ది సీట్స్ ఆర్ అండర్ కేటగరీ బి. ప్రతి కాలేజ్‌లో 30% సీట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్స్ అంటే 80లో 30%. 24 సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. సో, ప్రతి కాలేజ్‌లో కనీసం మినిమమ్ 15% వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా, 15% నాన్ ఎన్ఆర్ఐ కోటా. టోటల్‌గా 30% అయితే వాళ్ళు ఫిల్ చేసుకునేది ఉంది కాబట్టి, ఏదైనా టాప్ కాలేజ్‌లో మీరు అడ్మిషన్ కోరుకునేవాళ్ళు, మంచి కాలేజ్ ఇప్పటికి వరకు రాని వాళ్ళు మంచి బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకొని, అక్కడికి వెళ్లి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావడానికి ట్రై చేయండి.